ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. ఔతు శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ సామంత్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి చంద్రబాబు గారు భేటీ అయిన సందర్భంలో ఆయన ఒక గంట సేపు కనపడకుండా, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు హోటల్లో కనపడకుండా వెళ్ళిపోయిన తీరు, అంటే ఒక రహస్య భేటీ అవటం, తన వాళ్ళందరినీ ఎంపీలు వాళ్ళందరినీ కూడా అక్కడ దగ్గరికి కూడా రానియకుండా చేసిన వైనం. అయితే విచిత్రం ఏంటంటే తెలుగుదేశం మీడియా దానికి ఒక కలరింగ్ ఇచ్చింది. ఆయన గంటసేపు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు, గంటన్నరలో వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నా అంట ఒక్కడే. వీళ్ళందరినీ రఘురామకృష్ణరాజు ఇంకెవరెవరో ఎంపీలు గల్లా వీళ్ళందరినీ అక్కడ కింద కూర్చోబెట్టి ఆయన గంటసేపు రెస్ట్ తీసుకున్నారంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి గల్లా ఇంటికి వచ్చేసారంట. మరి అదేదో గల్లా ఇంటిగానే తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ బిల్డప్లు ఇస్తున్నారు ఏమిటి? బీజేపీ వాళ్ళే బతిలాడుకుంటున్నారు, వాళ్ళే చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటున్నారు అన్నట్లుగా తెలుగుదేశం పత్రికలు బాజా కొడుతున్నాయి. అది వాస్తవమా? నిజమైతే ఆశ్చర్యపోవాల్సిందే, అది బీజేపీ వాళ్ళు చెప్పాలి ఆ విషయం. దీని మీద వెళ్ళటానికి ముందుగా ఒక్కసారి ఎల్వికే గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధాలు కరెంటు విషయంలో కానీ ఇతరత్రా కానీ నేను ప్రస్తావించాను, వాటిపైన సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళదాం ముగ్గురు మాట్లాడిన తర్వాత. సార్ నమస్కారం. ఒక 2 అంశాలు మీరు ఎటు ప్రస్తావించారు కాబట్టి డిఎస్సి గురించి, దాని గురించి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు ఆయన మళ్ళీ లైన్లోకి వచ్చినప్పుడు తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు. కుమ్మరేని గారు నమస్కారం అండి. ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారాలండి. చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది అప్రస్తుతమైన కాదు. ఫస్ట్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన పచ్చి అబద్ధపు వార్తల మీద మీ కామెంట్ చెప్పిన తర్వాత దానికి వెళ్దాం. ఈనాడు ఒక సూటి ప్రశ్న అండి. ఇప్పుడు నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఏం చెప్పారంటే 52 రెవెన్యూ డివిజన్ లో ఉన్న వాటిని 77 చేశామన్నారు. కుప్పం రెవెన్యూ డివిజన్ చేయటం అబద్ధమా? అదేమన్నా బాగా కొట్టుకోవటమా? లేకపోతే 25 రెవెన్యూ డివిజన్స్ ని చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఒక్కటి కూడా పెంచలేని చంద్రబాబు నాయుడు 77కి పెంచడం, జగన్ గారు పెంచడం అనేది అబద్ధమా? ఒకటి. రెండోది, మెడికల్ కాలేజెస్ గురించి కూడా చెప్పుకున్నారు. అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, నేను పెట్టిన పథకాలు ఫ్లాగ్షిప్ పథకాల్లో ఒక 7 పథకాలు ఉన్నాయి. ఈ 7 పథకాలని ఖచ్చితంగా ఎవరు వచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు. దాని గురించే నిన్న క్లియర్ గా బడ్జెట్ అలొకేషన్స్, అంటే ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకునే దాని ప్రకారం ఏంటంటే ఓటాన్ అకౌంట్ కి రాబోయే 3 నెలల వరకే మనం బడ్జెట్ ప్రపోజల్స్ పెడతాం, మిగిలిన ఎస్టిమేట్స్ పెడతాం. కానీ ఆ ఎస్టిమేట్స్ లో కూడా క్లియర్ గా అమ్మఒడికి ఎంత అవుతుంది, ఇళ్ళకి ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ని మీరు బాగా అనుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇక రహదారుల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఇందాకే గతం చెప్పినప్పుడు ఏదైనా మంచి జరిగితే అది మోడీ గారికి అంటగట్టేటప్పుడు, చెడు జరిగితే జగన్ గారికి అంటగట్టేటప్పుడు విజయవాడలో ఒక బైపాస్ రోడ్ వేస్తున్నారండి. ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. మన పెద్దవుట్పల్లి నుంచి కాజ్ వరకు వచ్చేది. ఇది దాదాపు 2009, 2008 నుంచి కూడా పెండింగ్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కనీసం 4 సంవత్సరాల్లో ఒక్కసారి ఒక తట్ట మట్టి వేయటం కాదు కదా, కనీసం శంకుస్థాపన చేద్దామన్న ఆలోచన కూడా ఎందుకు రాలేదు? అది నేషనల్ హైవే కింద రాదా? అది నేషనల్ హైవేతో చేయట్లేదా? విజయవాడ నడిబొడ్డున ఉన్న ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేక బెంజ్ సర్కిల్ లో చేతులు ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి 2వ ఫ్లైఓవర్ విత్ ఇన్ 11 months కట్టారు. విత్ ఇన్ 11 months 11 నెలల్లో కట్టేసి అవధులు చూపించారు. సో పర్ఫార్మెన్స్ ఇండికేషన్ అనేది ఒక మనిషి ఏం చేశాడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రామోజీరావు 1కి 10 సార్లు రాసినంత మాత్రాన పచ్చి అబద్ధాలని పదే చెప్పటం వలన ఆయన క్రెడిబిలిటీనే తగ్గిపోతా ఉంది. ఆయన గురించి ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఏదైనా ఒక బడ్జెట్, ఇప్పుడు నేను సింపుల్ ఒకటే అడుగుతానండి, ఈ 5 సంవత్సరాల కాలంలో, దాదాపు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంచి పథకం చేయలేదా? ఒక్క మంచి పథకం గురించి ఇది మంచి చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి రాసే ఓపిక ఈ పత్రికలకు లేదా? ఇవాళ రోజున చాలా మనం 2014 నుంచి 2019 లేక అంత ముందు పెన్షన్లు తీసుకోవాలంటే ఎండలో అలా నుంచొని ముసలి వాళ్ళు
స్పృహ తప్పిడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. Right. ఇవాళ రోజు ఇంటికి తీసుకెళ్లి వాలంటీర్లు ఇస్తున్నారంటే అది సేవ కాదా? అది ఈజ్ ఆఫ్ యాక్సెస్ కాదా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం వరుసగా 3 సంవత్సరాల నుంచి నంబర్ 1 పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ దాన్ని అచీవ్మెంట్ కింద తీసుకోలేరా? ఇవన్నీ సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రకారం ఏదో అనుకుందాం, కానీ ఒక్క మంచి పని చేయలేదా? ఒక్క మంచి పని మరి దుర్మార్గంగా రాస్తున్నారు. రైట్. భాస్కర్ గారు గూడూరు నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే చెత్త వార్తలతో మీరు ఏకీభవిస్తారా? దారుణంగా అబద్ధాలు రాస్తున్నారు. తెలంగాణలో మిరుమిట్లు అంటే అక్కడ శవాన్ని దహనానికి వెళ్తే కూడా కరెంటు లేక నిజంగానే నెత్తి మీద నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి ఉంటే తెలంగాణలో మిరుమిట్లు ఆంధ్రలో లేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు ఎందుకు రాస్తున్నారు ఈనాడు వారు? సార్ మటుకు చాలా పొరపాటు సార్. ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ రోజు నిజం రాయవు, దాని గురించి మనం పట్టించుకోబడలేదు సార్. ఇప్పుడు ఇది డిఎస్సి ఇచ్చారు సార్, దానికి చాలా సంతోషం. ఓకే. అలాగే కొంచెం మా ఉద్యోగస్తుల విషయాల్లో కొన్ని జగన్ గారు ఇంకా మాకు కొన్ని డబ్బులు ఇవ్వలేదు, అది వైఎస్ఆర్సీపీ ఆయన అక్కడ ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆర్టీసీని విలీనం చేశారు సార్, కానీ దాన్ని వాటి వివరాలు ఏం కూడా బయోడేటా మాకేమేమి ఇవ్వాలి, మాకు అదేదన్నా ఉంటే మీరు లోకల్ ఎమ్మెల్యే తోటో లోకల్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడి చేయండి. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఈ పిచ్చి రాతల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి, ఈనాడు జ్యోతి గురించి. మరి పచ్చి అబద్ధాలు ఎట్లా రాస్తున్నారో నాకు ఆశ్చర్యం వేస్తా ఉందండి. వీటిని బ్యాన్ చేసే అవకాశం లేదండి. బ్యాన్ చేసి మళ్ళీ అప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెత్త అంతా రాయొచ్చు, వాళ్ళందరి మీద బ్యాన్ పెట్టచ్చు, కానీ వాళ్ళ మీద బ్యాన్ పెట్టే పరిస్థితి అది నేను కూడా ఇష్టపడినట్ల. వాళ్ళలో మార్పు రావాలనేది నా కోరిక తప్ప అదేదో అయిపోవాలని కాదు. ఆల్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ కదండి, అది చర్య తీసుకోవాలి కదా రాత్రి మీద. ఏమండి, రైట్, ఏం పట్టలేదు సరిగా. రైట్, ఓకే. ఎల్వికే గారు సంక్షిప్తంగా మాట్లాడితే మళ్ళీ మనం బీజేపీ దానికి. సార్ ఇందాక నాకు లైన్ ప్రాబ్లం అయింది, ఫ్రీజ్ వచ్చింది. ఇది ఎన్నికలకి ఎన్ని రోజుల ముందు ఏ రోజైనా సరే ఎన్నికల సమయంలో ప్రకటిస్తున్నారు అనే మాట ఎప్పుడన్నా రాశారా? అట్లా లేనప్పుడు అంటే ప్రాసెస్ లో జరుగుతోంది. ఆ మధ్య టీచర్లకు సంబంధించి మీటింగ్ అయితే కొన్ని చోట్ల సర్ప్లస్ టీచర్లు ఉన్న ప్రస్తావన కూడా వచ్చింది. టీచర్లు సామంత్ శ్రీనివాస్ గారు సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే మీ బీజేపీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల మీద మాట్లాడుకుందాం. శ్రీనివాస్ గారు. కేఎస్ఆర్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం అయ్యేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయనేది నిర్వివాదాంశం. కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చేస్తున్న సాయం విషయంలో కానీ అదేవిధంగా పదే భారతీయ జనతా పార్టీ దునుమాడుతూ చేస్తున్నటువంటి పోస్టింగ్లు ప్రచారం విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చేరట్లేదనేటువంటి బాధ మాకు కూడా ఉంది. కరెక్టే సార్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం జాతీయ రహదారులకి సరిగా నిధులు ఇవ్వట్లేదు, జగన్ ఏం చేయలేకపోతున్నాడని రాశారు. అడగాల్సింది మిమ్మల్ని కదా, అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయన అవుతు శ్రీధర్ రెడ్డి చెప్పారు, విజయవాడ దగ్గర బైపాస్ రోడ్డు, వంతెన ఇవన్నీ కూడా జాతీయ రహదారులకు సంబంధించినవే కదా. అయినా కూడా కేంద్రం పై డైరెక్ట్గా ఏడవలేక జగన్ గారి మీద ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు వాస్తవం కనిపిస్తుంది. 2014 ముందు కేవలం 4000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి జాతీయ రహదారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 8000 కిలోమీటర్ల పొడవు జరుగుతోంది. 3 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల మొన్న మీరే చదివి వినిపించారు, అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రైల్వే లైన్ల కోసం కేటాయించిన నిధులు 9000 చిల్లర కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించినట్టు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. మరి ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు తెలుస్తున్నప్పుడు వాస్తవాలను ప్రచురించడం ఎందుకు, దాపరికాలు ఎందుకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి చేస్తున్నటువంటి ఇతోధిక సాయం ఏదైతే ఉందో వాటిని వాస్తవ రూపంలో ప్రచురించాల్సినటువంటి రాజకీయాలకు అతీతంగా జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించాల్సిన బాధ్యత వార్తా పత్రికల పైన కానీ టీవీ ఛానల్ పైన. ఈనాడు రామోజీరావుకి ఈ మేరకు ఉత్తరం రాస్తారా? ఈనాడు రామోజీరావు గారికి ఈ మేరకు ఉత్తరం రాస్తారా? మీకేం కళ్ళుండి కనపట్టలేదా ఏంటి దిక్మాలిన రాతలని మీరు ఒక ఉత్తరం రాయొచ్చుగా. మీరు కేఎస్ఆర్ గారు నిన్న అనుకుంటాను ఒక వార్త చూసాం, చాలా బాధేసింది. అమరావతికి కేవలం 1000 రూపాయలు కేటాయించారండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా మొత్తం మళ్ళీ
ఆ రన్నింగ్ మ్యాటర్ లో చివరిలో రాశారు, రైల్వే ప్రాజెక్టుల కోసం 9,116 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులతో పనులు జరుగుతుందని రన్నింగ్ మ్యాటర్ లో ఎక్కడో దాచి ఒక లైన్ రాశారు. హెడ్డింగ్ మాత్రం ఏం చేశారంటే 1000 రూపాయలు కేటాయించారు అమరావతికి అని చెప్పి రాశారు. వాస్తవంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి? ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి నిధుల ఖర్చు పైన లెక్కాజమా చూసిన తర్వాత మిగతా నిధులు కేటాయించేటువంటి ఆనవాయితీ, సంప్రదాయం, సిస్టమ్ ఉంది. మరి ఆ రకంగా ఇక్కడ ఇచ్చేటువంటి నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకుంటే రెండవ విడత ఇవ్వాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఇస్తుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఆ వార్త చదివితే పైన కేవలం 1000 రూపాయలు ఇస్తుందా, చేతులు దులుపుకునిందా అనేటువంటి వార్త చూపించేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఏది హెడ్డింగ్ గా పెట్టాలి? ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి అంశాన్ని హెడ్డింగ్ గా పెట్టాలి. సో ఈ రకమైన ప్రచారం కారణంగా బీజేపీ అందరికీ కావాలి, బీజేపీ ఇక్కడ బలపడకూడదు. సో ఆ రకంగా ఈ ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీటికి సరైన రీతిలో ప్రచారం కల్పించుకోవడం కోసమే ఇవాళ గతంలో చెప్పాను, వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రతి గ్రామానికి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి నిధులతో కూడుకున్నటువంటి వివరాలు ఒక వ్యాన్, డిజిటల్ వ్యాన్ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగం ద్వారా ఒక కరపత్రము, క్యాలెండరు, ఒక చిన్న పుస్తకం రూపంలో అన్ని విరివిగా ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రజలకు వాస్తవాలు ఎక్కడి నుంచి రాస్తారేమోనండి. బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు కదా, బహుశా ఇక నుంచి రాస్తారులేండి. అన్ని బీజేపీ చేసిందని రాస్తారేమో, చూద్దాం. పని కనీసం ఈ 2 నెలలన్నా మీకు అనుకూలంగా ఏమైనా రాస్తారేమో చూద్దాం. రైట్, ప్రచురించాలని మా అభిలాష. రైట్. ఎల్వికే గారు లైన్ బాగుందా? ఎల్వికే గారు ఇప్పుడు బాగానే ఉంది, మాట్లాడండి. అదే సార్, అంటే మాధ్యమాలు అంటే ఆ మధ్య నాగేశ్వర్ గారు చెప్పిన మాటలు చెప్తాను నేను, వేరే పక్కన పెడతాను. నా అభిప్రాయం కాకుండా నాగేశ్వర్ గారు, ఎందుకంటే అందరూ గౌరవించే వ్యక్తి, ఆయన చెప్పింది అక్కడ ఏదో జరిగినట్టు కాకుండా విశ్లేషణలో కూడా వాస్తవాలు ఏంటి, దానివల్ల పూర్వాపరాలు ఏంటని రాయాలి మీడియా, అప్పుడే విశ్వసనీయత ఉంటుంది అనేది. ఇక్కడ ఒకరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకి 2 నెలల ముందు, 1 నెల ముందు ప్రకటించిన పథకాలకు కూడా విస్తృతమైన ప్రచారం ఇచ్చి ఆయన మాత్రమే రుణమాఫీ చేయగలరని బ్యానర్లు రాసినటువంటి పత్రికల గురించి ఇవాళ డిఎస్సీ వేస్తే ఇదేమో ఎన్నికల డిఎస్సీ అని, తర్వాత ఇంకో కార్యక్రమం చేస్తే ఇది బాగలేదని, ఇటువంటిది అవాంఛనీయం. నిజానికి ఇది ఉండాల్సినటువంటిది కాదు. ఈ రకమైనటువంటి దానివల్ల ఏంటంటే పాఠకులని మభ్యపెట్టి, పాఠకులకి ఒక నాసిరకమైనటువంటి వార్తలు, పాఠకుల్ని ఒక వైపుకి నెట్టేసేటటువంటి ధోరణి వీటిలో బాగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 99లో జరిగిన ఎన్నికల ముందు దీపం అని, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇవన్నీ చెప్పిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతేనూ రాయలేదు. ఆ తర్వాత రుణమాఫీ అంటే అది అసాధ్యమనే విషయము రాయలేదు. రుణమాఫీ చేయని తర్వాత కూడా దాని గురించి కూడా రాయలేదు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి గురించి రాయలేదు. బ్రహ్మాండం అనే ధోరణిలో రాసినటువంటి పత్రికలు ఇప్పుడు మాత్రమే ఈ రకంగా రాస్తున్నాయంటే తమకు నచ్చిన వాళ్ళు ఉంటే ఒక రకంగా, తమకు నచ్చని వాళ్ళు ఉంటే ఇంకో రకంగా రాస్తున్నారు అనేది ప్రతిరోజు నిరూపించుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అట్లాగే బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ అలొకేషన్స్లో అభ్యంతరాలు ఉంటే ఇదో ఈ రంగానికి తక్కువ కేటాయించారు అని రాయడంలో తప్పులేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు ఉన్నా సరే వాళ్ళ ప్రభుత్వం అప్పటికి ఏం చేసింది, ఆ ప్రభుత్వం ఆ పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటోంది, ఆయా రంగాలకు ఏం కేటాయిస్తున్నాం అనేదే చెప్తారు తప్ప కొత్తగా వేరే విషయాలు ఎందుకు చెప్తారు? కాదు, జగన్ గారిని పొగట్టం కాకుండా, జగన్ గారు ప్రభుత్వం చేసిన మంచి గురించి కాకుండా రామోజీరావు గారిని, చంద్రబాబుని పొగడాలని ఈ దిక్కుమాలిన రాతలు రాస్తున్నారేమో. సమస్య ఏంటంటే గడిచిన 4.5 ఏళ్ళు 5 ఏళ్లలో మేము ఏం చేశాము, ఇప్పుడు ఈ వీటికి ఏ రంగాలకు ఎంత కేటాయిస్తామని చెప్తారు ఆర్థిక మంత్రి. చంద్రబాబు టైంలోనే బడ్జెట్ లో వాళ్ళ ప్రభుత్వం గురించి చెబుతారు కానీ వేరే వాళ్ళ గురించి చెప్పరు కదా. అప్పుడు సమ్మగా ఉందా వీళ్ళకి? ఇక్కడ మీకు ఏ రంగానికైనా తక్కువ ఉంటే పలానా రంగానికి తక్కువ చేశారు, పలానా రంగాన్ని ఇంకొంచెం కేటాయించాల్సింది అని రాయడంలో తప్పలేదు, ఎవరు కాదనరు కూడా. కానీ ఇదేదో వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకున్నారు అంటే ఎవరి గురించి చెప్తారు? సో ఈ రకమైనటువంటి ధోరణి వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో పత్రికలన్నా మీడియా అన్నా ఒక చులకన భావన ఏర్పడడానికి వాళ్ళే బాట. రైట్, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. రైట్, పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? తెలంగాణలో ఇప్పుడే వినిపించాను నేను, ఒక ముఖ్యమంత్రి గారి పక్క ఊరిలోనే కరెంటు లేక శవదాహనానికి వెళ్ళినటువంటి బంధువులు చాలా ఇబ్బంది పడ్డారని వార్త ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. వెంటనే వాళ్ళు లైన్లోకి వస్తే మాట్లాడిచ్చాను. కానీ ఈనాడు ఎక్కడ పొరపాటు కూడా అట్లాంటి వార్తలు రాయదు. అసలు కరెంటు బ్రహ్మాండంగా ఉందని రాస్తా ఉంది. తెలంగాణలో మినిబిట్లు కలుపుతున్నారని చెప్పి అబద్ధ వార్తల్ని ఆంధ్రలో సృష్టిస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు?
సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు సార్. రమ్మని చెప్పండి, ఏదైనా ఒక మండలానికి వెళ్దాం. నిరంతరంగా 9 గంటల విద్యుత్ 3 లైన్లు ఇస్తున్నారు సార్. ఎక్కడా కూడా ఇప్పటి వరకు కోతలు లేవు. రెండోది, ఇది ఎంత విష ప్రచారం అంటే, రాజధాని లేకపోతే ఎవరు అన్నం తినట్లేదు, ఎవరు చదువులేదు, ఎవరు నిద్రపోవట్లేదు అనే ప్రచారం ఎక్కువ చేస్తారు సార్. వీళ్ళు అబద్ధ ప్రచారం అనేది ఎట్లా ఉంటదంటే, 10 మంది కూడి 10 మందిలో ఒక 2-3 మోటివేట్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు తప్ప నిజంగా ఫీల్డ్లోకి వచ్చి ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తుంటే మేం గెలుస్తాం అంటే వీళ్ళు ఏం చేశారని గెలుస్తారు, ఏం చేయబోతున్నారు, వీళ్ళకి ఎన్ని ఓట్లు వేయాలని అడిగితే ఎవరు చెప్పరు సార్. ఎవరు చెప్పరు, అది వాస్తవం. నేను సోషల్ మీడియాలో చూశాను మీరు చెప్పిన పాయింటే. అమరావతి లేదని చెప్పి సంక్షేమ పథకాలు ఆగినాయా, తీసుకోవడం ఆగినాయా, విశాఖ అభివృద్ధి ఆగిందా, లేదా పోర్టులు రావటం ఆగిందా, లేకపోతే మెడికల్ కాలేజీలు పెట్టడం ఆగిందా, దేనికైతే నడిచిపోతుంది. అమరావతి రాజధానితో అంతా ముడిపడిపోయినట్లు, ఆంధ్రప్రదేశ్ డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడే పెట్టాలన్నట్లుగా ఇంకా అట్లాగే పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరి డబ్బు తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టాలని రాయటం ఏంటి? అదంతా సంపద సృష్టించడం అంట. ప్రజలందరూ డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన 31 లక్షల మందికి 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి సమకూరిస్తే జగన్ గారు సంపద కాదంట. ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేద్దాం? రైట్. సూరిబాబు గారు, కొత్తపేట. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారాలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏనాడు మనకి నిజమైన వార్తలు రాసే మనం అనుకోవాలి. ఈ రోజు అబద్ధాలు, అసత్యాలు రాసే పత్రిక కోసం మనం చర్చ చేయడం కూడా టైం వేస్ట్ అని అనుకుంటున్నాను సార్. టైం వేస్ట్ అయినా కూడా కొన్ని తెలియాలి కదా. ఇప్పుడు నేను వాలంటీర్లు అంతా పత్రిక కాపీలు తీసుకెళ్ళి ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు తగలబెట్టారు. అయినా కూడా వాళ్ళకి ఏమాత్రం సంస్కారం ఉండట్లేదు. ఈనాడు వారికి కానీ రామోజీ వారికి కానీ వాళ్ళ మీద ఎంత విషపూరిత రాతలు రాశారండి వాలంటీర్ల మీద. ఒక పక్కేమో నువ్వే రాస్తావు, ప్రజలందరికీ సేవ చేయాలి, వాలంటీర్లు తయారవ్వాలని. అప్పట్లో రాసేవాళ్ళు, ఇప్పుడు రాయట్లేదులేండి. ఇప్పుడు వాలంటీర్లు పనిచేస్తుంటే వాళ్ళ మీద విషం చిమ్ముతున్నాడు. ఇంత దుర్మార్గంగా వార్తలు రాస్తే ఇక అది రామోజీరావు మీద అనేక కేసులు ఉన్నాయి. మరి అందుకని ఇక ఆయన నువ్వు పనికిరాడని చెప్పాలిగా. మరి ఆ మాటకు వస్తే ఇంత దుర్మార్గంగా మారారు వాళ్ళు. రైట్. ఇక మనం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కొత్త లవ్లోకి వెళ్ళినాయా ఏమిటి? గతంలో తిట్టుకునేన్ని తూచా, వీళ్ళు అడిగినన్ని సీట్లు ఇస్తారా ఇవ్వరా? ముందుగా సామంత్ శ్రీనివాస్ గారు మీ దగ్గర ఉన్న తాజా సమాచారం చెప్తే దాని మీద మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఏమిటి తూచానా? ప్రైమ్ మినిస్టర్ గారిని బూతులు తిట్టిని కానీ, చంద్రబాబు గారిని ఏటీఎం అన్నాయని కానీ, రాళ్ళేసిన వ్యవహారం కానీ అమిత్ షా గారి మీద, అవన్నీ తూచేనా? ఏం జరుగుతుంది? ఎందుకు అంటే నిజంగానే పొత్తుల కోసం వెళ్ళాడా, ఇంకేదన్నా పని మీద వెళ్ళారా? లేదు మీరు ఎన్ని అడుగుతున్నారు సీట్లు, 25 సీట్లు అని కొందరు, లేదు వాళ్ళు 5-10 ఇస్తాం, బీజేపీ వాళ్ళే బతిమలాడుతున్నారని రాస్తున్నారు ఆంధ్రజ్యోతి వారు. మరి ఏది వాస్తవం శ్రీనివాస్ గారు? కేఎస్ఆర్ గారు, ఎవరు ఏమి మాట్లాడినా ఏమి రాసినా కూడా వాస్తవం ప్రస్ఫుటమవుతుంది, కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ దేశంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఏదైతే ఇండియా కూటమి పేరుతో ప్రగల్భాలు పలుకుతూ అందరూ ఒక చోట చేరి మోడీ గారిని ఓడించాలి, బీజేపీని ఓడించాలనేటువంటి ఒక కూటమిలా ఏర్పడి అతి తక్కువ కాలంలో పటాపంచలేపై ఒకరికొకరు గుర్తు కుదరకుండా, అంటే ఒక స్వార్థపూరితమైనటువంటి కూటమి వెంటనే వీడిపోయింది. సో ఈ పరిస్థితుల్లో రానున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్రంలో విడిగా 370 స్థానాలు, ఎన్డీఏ ద్వారా 400 స్థానాలు సాధించే దిశగా ముందుకు కదులుతోంది. ఇది క్లియర్ గా అందరికీ సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో చేరేందుకు అందరూ కూడా ఎన్డీఏలో భాగస్వామి కావాలనేటువంటి తహతహలతో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరిస్తోందని మేము గతంలో పదే చెబుతూనే వచ్చాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క సాయం కావాలి. అదే సమయంలో ఇక్కడ ఏమాత్రం రాజకీయంగా బలపడితే పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికార పక్షం, ప్రతిపక్షం కూడా పలుకుకొని ఇక్కడ మా మీద దుమ్మెత్తి పోసే విధంగా, దూషించే విధంగా పదే ప్రచారం చేస్తూ మాకు ప్రజలకు మధ్య పెద్ద అఘాతం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మేము
అవలంబించినటువంటి విధానాలు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా పొత్తుల విషయంలో మా పైన ఒత్తిడి తీసుకొచ్చినా కూడా దుష్ప్రచారం చేసినా కూడా వాస్తవాలను ప్రజల ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాము. వాటిని అంగీకరించేటువంటి స్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా బలోపేతం అవుతుంది. మా యొక్క బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగాం. ఈ పరిస్థితుల్లో మేము పొత్తులతో నిమిత్తం లేకుండా ఫిబ్రవరి 1వ తారీఖు అన్ని పార్లమెంటు కేంద్రాల్లో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు సుమారు 2000 కంటే పైగా ఈ రకమైనటువంటి అభ్యర్థుల స్వీకరణ తీసుకోవడం జరిగింది. వాటిపైన పరిశీలన జరుగుతుంది. ఇవాళ కూడా నేను ఒక క్లస్టర్ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ యొక్క క్లస్టర్ల పరిధిలో వరుసగా తిరుగుతూ ఉన్నాను. అయితే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క సాయం కావాలి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సాయం అవసరమనే విషయాన్ని అన్ని పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో సహా అన్ని పార్టీలు దాన్ని అంగీకరించాయి. ఈ క్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యేందుకు వివిధ రూపాల్లో అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అయితే ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు లేట్ అయినా కూడా గుర్తించడం జరిగింది. ఇకపోతే సీట్లు, పొత్తులు ఎవరు ఎన్ని కుదురుతుందా లేక కుదరదా, కుదిరితే ఎవరెన్ని సీట్లను ఎవరితో కలిసి పోటీ చేస్తారనే విషయాన్ని నిర్ణయించేటువంటి అధికారం, నిర్ణయించేటువంటి ప్రదేశం కేంద్ర పార్టీ తీసుకుంటుంది, జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మాకు జాతీయ నాయకత్వం ఉంది. పొత్తుల అంశాల్లో నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు మాత్రమే. అయితే ఎలాంటి పొత్తుల యొక్క సందేశం ఎలా ఉన్నప్పటికీ కూడా మేము పోటీకి అన్ని శాఖల్లో, అన్ని నియోజకవర్గాల్లో పోటీకి అవసరమైనటువంటి మానసికంగా సమీకరణ చేసుకోవడం విధంగా సమాయత్తం కావడానికి ముందుకెళ్తున్నాము. ఇక మిగతా విషయాలు రానున్నటువంటి అతి కొద్ది కాలంలో, అంటే ఒక 5-6 రోజుల్లో అన్ని విషయాల పట్ల స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, వీలైనంత వరకు ఇక్కడ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, టీడీపీని కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నానని ఆయన బహిరంగంగానే చెప్పారు. సో దానికి కొనసాగింపుగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనించాల్సినటువంటి అవకాశం కూడా ఉంటది. అదే క్రమంలో నిర్ణయం ఎలా ఉంటుందని మాత్రం కేంద్ర నాయకత్వం, అమిత్ షా గారు, నడ్డా గారు, ప్రధానమంత్రి గారి సూచనలతో మాకు జాతీయ పార్లమెంట్ శ్రీనివాస్ గారు మంచి పవర్ఫుల్ గా మాట్లాడే మీలో కాస్త ఆ స్వరం తగ్గింది, కొంచెం దైన్య పరిస్థితిలోకి పడ్డారనే భావన మాకు అర్థమవుతానే ఉంది. క్షేత్రస్థాయిలో మీలాంటి వాళ్ళు పనిచేస్తున్న దానికి కేంద్ర పార్టీ ఆలోచనలకి ఏదో కొంచెం తేడా ఉందేమో అనే సంగతి మీ మాటలను బట్టి అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నేను అడిగినాటికి సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. అంటే కేంద్ర పార్టీ మీ ఆలోచనలన్నింటినీ గంగలో కలిపేసి చర్చ జరుపుతోందా? ఇంతకీ ఏ కండిషన్ మీద చంద్రబాబు గారిని బతిలాడుకుంటున్నారు? మీరు చంద్రబాబు గారి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? వారిని ఎందుకు కాళ్ళవేళ పడాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఎందుకు వచ్చింది? ఇది నేను అంటలేదు, ఆంధ్రజ్యోతి వారు, అంటే తెలుగుదేశం మీడియా చెబుతోంది. ఆంధ్రజ్యోతి ఏం చెబుతోంది? ఇది చంద్రబాబు గారినే అమిత్ షా గారి బతిమలాడుకున్నట్లు చెబుతోంది. సరే, మిగతా పత్రికల్లో సాక్షి కానీ వీటిలో కానీ ఈయనేలు బతిమలాడుకుంటున్నారు లేదా రకరకాల తంటాలు పడుతున్నారని రాశారు. కానీ ఏది వాస్తవం మీరు చెప్పండి. చంద్రబాబు గారిని అమిత్ షా బతిమలాడుకుంటున్నాడా లేక చంద్రబాబు గారే అమిత్ షాని బతిమలాడుతున్నారా? మీకు తెలుసు ఎవరిని బ్రతిమాడాల్సిన అవసరం ఉందో ఇక్కడ మీకు తెలుసు. మీకు అందరికీ నమ్మకం ఉంది, భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలో రావడం ఖాయం. నరేంద్ర మోడీ గారు మరింత మెజారిటీతో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో ఎవరు బ్రతిమాడాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు రాజకీయాలలో ఎప్పటికప్పుడు అవసరాలు, నిర్ణయాలు మారుతూ ఉంటాయి. వాటికి నేను కూడా ఎవరు కాదలేము. అంత మాత్రాన తమకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో పొగుడుతూ మాట్లాడటము, లేక తమకు ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో తిడుతూ మాట్లాడటము, తిడుతూ పోస్టింగ్లు పెట్టడం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. అయితే ఆచి తూచి మేమైతే చాలా క్లియర్ గా, కాన్ఫిడెంట్ గా, విశ్వాసంతో ఉన్నాము. దయనీయ పరిస్థితిలో ఎవరు లేరు. బీజేపీ కార్యకర్తలు కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనల మేరకే ఇవాళ మేము ఈ రకమైనటువంటి రాష్ట్ర పార్టీ ద్వారా వచ్చిన ఆదేశాల మేరకే అట్లా కాదు ఏ మాట కావండి. నేను ఒక మాట అంటూ వచ్చాను ఇప్పటి వరకు. మోడీ గారిని దూషించినప్పుడు మాబోటి వాళ్ళం బాధపడ్డాం. మోడీ గారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఉంటుందని మాబోటి వాళ్ళం అనుకున్నాం.
అమిత్ షా గారి మీద రాళ్ళేసినప్పుడు మాబోటి వాళ్ళం బాధపడ్డాం ఏంటి ఇది అని. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు రాళ్ళేసిన ఘటనని. చంద్రబాబు గారి మీద ఏటీఎం లాగా వాడుకున్నాడు పోలవరాన్ని, అమరావతి అని మోడీ గారు అన్నారు. సో ఈ డెవలప్మెంట్స్ ఈ నేపథ్యంలో పైగా 2000 కోట్లు ఆయన పిఎస్ దగ్గర అక్రమాలు జరిగినట్లు సిబిటిడి ప్రకటన చేసింది. అయినప్పటికి కూడా ఈ రోజున నిజంగానే బీజేపీ చంద్రబాబును బతిమలాడుకునే పరిస్థితి ఎలా వచ్చిందా, లేక చంద్రబాబే వారిని బతిమలాడుతున్నారనేది పక్కన పెడితే, ఈ రకంగా తిట్టుకున్నటువంటి వాళ్ళని ప్రధానమంత్రి మోడీ గారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుందా, బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా అన్నది నా ప్రశ్న. నేనైతే ఆ రోజున మోడీ గారి విషయంలో మోడీ గారిని అట్లా తిట్టడం తప్పు అని వాదించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. నిజమే, నేను కూడా గమనించాను. అయితే నేనేమంటున్నానంటే ఇంకా నిర్ణయం వెలువడలేదు, ఎలాంటి నిర్ణయం వెలువడలేదు, వేచి చూద్దాం. అంతకంటే ముందర భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్. ఏదో మొత్తం మీద ఆర్గ్యుమెంట్ తయారు చేసుకుంటున్నట్లుగా ఉంది. దేశ భవిష్యత్తు ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాలే మాకు అంతిమ లక్ష్యం. ఓకే, అదే ఆర్గ్యుమెంట్ వాదన తయారు చేసుకుంటున్నారు, అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను అందుకే అంది, మీ స్వరం తగ్గింది, మీ దైన్య పరిస్థితి నాకు అర్థమైందనే సంగతి అందుకే అన్నాను. ఆర్గ్యుమెంట్ తయారు చేసుకుంటున్నారు. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. కానీ శ్రీనివాస్ గారు, నాగార్జున గారు, నాయుడుపేట నాగార్జున గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరెందుకు బాధపడుతున్నారు సార్? మోడీ గారిని తిస్తే వాళ్ళ మనిషే కదా సార్, వాళ్ళ పార్టీ వాళ్ళకే లేని మీరు మనం ఎందుకు కాదు. లేదు దేశ ప్రధాని కదా, కాదు. నేనైతే ఖచ్చితంగా బాధపడతాను. మీరు ఒప్పుకోండి. ఏది ఆయనే కాదు, ఎవరిని తిట్టినా, మన్మోహన్ సింగ్ తిట్టినా నేను బాధపడతా. అట్లా బూతులు తెచ్చుకోండి, పెళ్ళాం గురించి కూడా మాట్లాడటం ఏంటి, అయినప్పుడు కూడా ఇవాళ వాళ్ళు కలుసుకునే పరిస్థితికి వెళ్ళడం ఏంటి అనేది ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదు, చేయరు అని నేను చెప్తూ వచ్చా. ఇవాళ కొత్తగా చెప్పట్లా. అలాంటప్పుడు మేము వాస్తవం చెప్పాలి కదా. అదే సార్ నేను చెప్పేది అదే. ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళకు లేని ఆత్మాభిమానం మీకెందుకు అంటున్నాను నేను చెప్పేది. కాదు కదా, నాకు ఎంత అసహ్యంగా ఉందంటే, ఎంత నీచంగా ఉందంటే, ఇటువంటి రాజకీయాలను భవిష్యత్తులో ఎప్పుడు చూడడు, వచ్చేవాడు కూడా ఇదే లాస్ట్ గా నాకు తెలిసి. అబద్ధం కాదు, ఎందుకంటే ఇంత నీచమా ఏంది? సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ ను నోటికి వచ్చినట్లు ఆ బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు ఎట్లంటే ఎట్లా తిడితే, ఇప్పుడు మేమున్నాం సార్, మేమే మా సొంత అన్నదమ్ములమే ఏదైనా ఒక ఫంక్షన్ పోతే తిట్టుకుంటే ఒకరి ముఖాలు చూసుకుంటామా? సామంతి శ్రీనివాస్ గారిని చెప్పమని వాళ్ళ బంధువులలోనే ఎన్నో గొడవలు పడింటారు. వాళ్ళు ఎవరో ఎట్లంటే అట్లా తిట్టినంత మళ్ళీ పొద్దున్న లేసి వాళ్ళ ముఖంతో చూసినామంటే మా పక్కన ఉండే వాళ్ళు మధ్యస్థం చేసినోడే వచ్చి మొహం మీద కాండ్రించి ఉంచేసి వెళ్ళిపోతాడు. వీళ్ళకి సిగ్గులేదు ఎగ్గులేదు అని చెప్పి. ఇట్లా ఏందే సార్ ఇది ఏంది ఇది? అంటే ఒకటి కదా, ఇక్కడ పాయింట్ గుర్తు చేయాలి. 1996 ఎలక్షన్స్లో సిపిఐ-సిపిఎంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఒకటి దిక్కుమాలిన పార్టీ, మసీదులు కూల్చే పార్టీ అని ఆ రోజు ప్రచారం చేశాడు. సరే, 98 ఎలక్షన్లో కూడా అదే ప్రచారం చేసినప్పటికి కూడా వెంటనే వాజ్పేయి గారు వాళ్ళు అక్కడ 12 సీట్లు తగ్గితే ఈయన దగ్గర లక్కీగా 12 సీట్లు ఉండటంతో యునైటెడ్ ఫ్రంట్కి చెప్పా పెట్టకుండా జంప్ చేశాడు. సరే, తర్వాత కొంతనాళ్ళు సాగిన తర్వాత మోడీ గారు ఇష్యూ వచ్చినప్పుడు మోడీ అంత నరహంతకుడు ఇంకోటి లేడు అన్నారు. ఓహో కాబు హైదరాబాద్కే రానివని అన్నారు. ఇదేంద్ర ఇట్లా అంటున్నారు అనుకున్నారు అందరూ. సరే, మళ్ళీ పార్లమెంట్లో రాజీ పడ్డాడు కామ్గా. అవిశ్వాసం అదే ఆ తీర్మానం వచ్చినప్పుడు కామ్గా జారిపోయి అర్ధరాత్రిగాడ ఎంపీలను ఇలాగ పంపించేశాడు, అది అయిపోయింది. ఆ తర్వాత నరహంతకుడు అన్న మోడీ గారితో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారు ఒకసారి ఆ బయట కూడా వేద్దాము. మోడీ గారు నరహంతుడు అన్న తర్వాత మళ్ళీ బతిలాడి పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. ఈసారి మోడీ గారి భార్యని అట్లాగే మోడీ గారి ప్రభుత్వాన్ని నానా బూతులు తిట్టారు. ఆ బాలకృష్ణ గారు మీరు ఇందాక గుర్తు చేశారు, ఆయనకంటే మెంటల్ అనుకోండి కొంత, చీ అని ఏదో చందాలంగా మాట్లాడారు. నిజంగా మా ఓటు వాళ్ళం సహించలేము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళట సహించారో తెలియదు కానీ మొత్తం మీద చాలా అసహ్యంగా మాట్లాడాడు ఆయన బాలకృష్ణ గారు. అయినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ కలిసే పరిస్థితి రావటం అంటే మోడీ గారు షాక్ అంటే చంద్రబాబే తెలివైనవాడని అనుకోవాలా? చంద్రబాబు గారికే వాళ్ళు బతిమలాడుతున్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది ఆంధ్రజ్యోతి చెప్పినట్లుగా. కొమ్మినేని గారు, ఇక్కడ 3 రకాలుగా విశ్లేషించాలండి. దానికంటే ముందు 2 విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తాను. 1999 ఎలక్షన్స్ లో అలయన్స్ చేసుకునే ముందు 1/3 సీట్స్ బీజేపీకి ఇస్తాము, 18% ఓటింగ్ ఉంది అని చెప్పి డిస్కషన్స్ లో ఇనిషియేట్ చేసిన చంద్రబాబు నాయుడు తీరా వచ్చేటప్పుడు 25 ఇచ్చాడు. ఒకసారి మోసపోయిన వాళ్ళని అమ్మాయి కూడా అంటారు.
పాతికి ఇవ్వలేదు భలేవాళ్లే మీరు 12 సీట్లే ఇచ్చింది అప్పుడు 12 సీట్లు సరే 12 అంటే ఇంకా మోసం. సరే ఫస్ట్ టైం కదా అమాయకుడు అనుకోవచ్చు. 2014లో మళ్ళీ రాష్ట్రం అంతా కలిపి అనుకుంటా మీరు చెప్పింది రైటే. రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కదా అప్పుడు, ఉమ్మడి రాష్ట్రం. 2014లో 12 ఇచ్చారు. 2014లో 25 అని 15 అని 13 అయ్యి ఆఖరికి 3 చోట్ల బీఫామ్లు ఇచ్చి పోటీ చేయించినప్పుడు రెండోసారి మోసం చేసినప్పుడు మోసపోయారు అనుకోవచ్చు. మూడోసారి కూడా మోసపోవటానికా లేకపోతే ఏమవటానికి వెళ్తున్నారు అనేది ఇక బీజేపీ వాళ్ళు తేల్చుకోవాలి. ఇక రెండో విషయం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక హెడ్లైన్స్ లో ఇవాళ పెట్టిన హెడ్లైన్స్ లో మెయిన్ షీట్ లో ఫేక్ బతుకులు అని తప్పుడు వార్తలు అందిస్తున్నారు అని చెప్పి రాసుకొచ్చారు. పక్కనే ఎన్డీఏని బలపరచండి అని అమిత్ షా కోరినట్టు చెబుతున్నారు. తర్వాత కింద ఇంకోటి రాశారు, ఏపీలో జగన్ కి వ్యతిరేక పవనాలు, బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు, ఢిల్లీలో సుమారు గంట పాటు చర్చలు భేటీ అని. అమిత్ షా గారి ఇంటికి మీరు విజువల్స్ చెక్ చేసుకోండి, 11:32 ఆయన ఇక్కడ నుంచి బయలుదేరారు. గల్లా జయదేవ్ గారి రెసిడెన్స్, అదే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి రెసిడెన్స్ అయిన 11:32 బయలుదేరారు. 12:18 బయటకు వచ్చేసారు. అంటే జర్నీ టైం కూడా తీసేసినా కానీ ఆయనకుండింది 46 నిమిషాలు. గంట పైగా ఎట్లా భేటీ అయ్యారండి? దిస్ ఇస్ నెంబర్ 1. సో ఆ వార్తల గురించి అబద్ధాల గురించి మనం ఇంకా డీప్ గా వెళ్తే చాలా వస్తాయి. ఇక్కడ నేను ఈ భేటీని 3 రకాలుగా చూస్తానండి. ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారిని ఇండివిజువల్ గా ఎదుర్కోలేను, ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే వెల్ఫేర్ లో కానివ్వండి ఎక్సలెంట్ గా జగన్ గారు చేశారు అని చెప్తున్నారు. సో దీన్ని 100% ఆయన ఎదుర్కోలేరు. కాబట్టి ఇప్పుడు అందరు బలం కావాలి, అందరినీ కలుపుకుపోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను వ్యక్తిగత విషయాలకి వెళ్ళట్లేదండి, ఆయన చెప్పిన దాని గురించే మాట్లాడుతున్నాను. 2018లో నాకు మోడీ గారితో కానీ బీజేపీతో కానీ గట్టు తగాదాలు ఏమి లేవు, కేవలం నేను ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఉద్దేశంతో వచ్చేసాను బయటకు అన్నారు. మరి ఈ 5 ఏళ్లలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా? లేకపోతే 2024 ఎన్నికల్లో వీళ్ళ ఎజెండాలో ప్రత్యేక హోదా ఏమన్నా ఉండబోతుందా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీలో గల్లీ స్థాయి నాయకుడి దగ్గర నుంచి కేంద్రంలో ఉన్న అత్యున్నత స్థాయి నాయకుల వరకు ముగిసిపోయిన అధ్యాయం అని మాట్లాడుతున్న ఈ తరుణంలో ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మాట వరుసకి, చంద్రబాబు నాయుడు గాని ఆయన దత్తపుత్రుడు గాని మాట వరుసకి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి మోడీ గారు అని చెప్పి అడిగిన సందర్భం ఒకటి ఉందా? తర్వాత ఇక్కడ మూడో యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఏం చెప్తా ఉంది, 403 1985లో రాజీవ్ గాంధీకి హైయెస్ట్ సీట్లు వచ్చినాయి, మేము ఆ టార్గెట్ ని ఛేదించబోతున్నాం, దాని ప్రకారం మా ప్రణాళిక వెళ్ళబోతుంది అని చెప్పి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్పి వారం క్రితం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులను ఓపెన్ చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుంది అంటే, 25 సీట్లు, ఈ 25 సీట్లలో వాళ్ళ బలం ఎంత అనేది స్పష్టంగా తెలుసు. వచ్చే 3-4 సీట్లు, ఇది 2-3 సీట్లతో వాళ్ళు ఆ టార్గెట్ మీట్ అవుతున్నారు. ఇక ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇంకో ముఖ్యమైన ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, 2019 ఎన్నికల్లో మోడీ గారు మోడీ గారు తన భార్యను కూడా ఎన్నుకోలేడు, భారతదేశంలో ఏం పాలిస్తారు, ఆయన ఒక న్యాయకుడా అని చెప్పి ప్రశ్నించారు. మరి ఇప్పుడు మళ్ళీ మోడీ గారు ఏమైనా ఆయన భార్యను తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ చక్కగా చూసుకుంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుసా లేదా అనేది కూడా స్పష్టంగా చెప్తే ప్రజలు ఆయన మాటలను విశ్వసిస్తారు. లేదంటే ప్రజలు మాత్రం ఈ పొత్తు అనైతిక పొత్తు అంటే అవసరమైనప్పుడు ఎవరు చంకనైనా ఎక్కగలిగిన స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఎగబడతారు అనేది ఒకటి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లాస్ట్ అండి 1 మినిట్, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్ ని ఎదుర్కోలేను అని చెప్పి 1/3 సీట్స్ పైగా ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాబిన్ శర్మ అండ్ టీం ఏం చెప్తా ఉందంటే, గత 8 నెలలు 9 నెలల నుంచి కూడా 80 పైగా చోట్ల మనకి అభ్యర్థులు లేరు,
సరైన అభ్యర్థులు లేరు, యాక్టివిటీస్ జరగట్లేదు అని చెప్పి వాళ్ళ వీడియోస్, వాళ్ళ ప్రెజెంటేషన్ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం సాధిద్దామని చెప్పి వాళ్ళతో వెళ్తున్నారు. రైట్, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, వాళ్ళు ఏం సాధిస్తారనేది. రైట్, వరుసనే నాగార్జున గారు నాయుడుపేట సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. ఎల్వికే లైన్ సరైందా? ఉంది సార్. రైట్, ఒక్క నిమిషం. స్టీఫెన్ ఫ్రమ్ నెల్లూరు. స్టీఫెన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. పొత్తుల విషయం అనేది రాజకీయ పార్టీలుగా ఎవరైనా పెట్టుకోవడం వాళ్ళ ఇష్టం అది సార్. ఇక్కడ అది ప్రజలకు అవసరమా కాదనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు అవసరం, చంద్రబాబు గారికి బీజేపీ అవసరం. ఇది కొద్ది గొప్ప రాజకీయం తెలిసిన వాళ్ళకి ఇది పక్కాగా అర్థమయ్యే పరిస్థితి. అది వీళ్ళ అవసరాలు వాళ్ళవి కరెక్టే. కానీ మరి ఈ ఆత్మాభిమానం ఏమైపోయింది? ప్రైమ్ మినిస్టర్ అంత టైంని పట్టుకుని అన్ని బూతులు తిడితే ఒక్క విషయం రాష్ట్ర బీజేపీ కన్నా కూడా చంద్రబాబు శ్రేయస్సు కోరడం అనేది బాగా అర్థం అవుతుంది. ప్రజల శ్రేయస్సు, బీజేపీ పార్టీ శ్రేయస్సు కన్నా చంద్రబాబు శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు ఉండడం కూడా ఇది ఒక కారణం. అది అంటారా? ఓకే, అది ఒక కారణం. సో సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ పెత్తనమే సాగుతోంది అనమాట. అట్లయితే అది పక్కాగా ప్రజలకు అర్థమవుతుంది, నాయకులుగా ఉండే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాధ వాళ్ళది. రైట్, రామరాజు గారు భీమవరం. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. సంక్షిప్తంగా సార్, అదే సామంత్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం సార్. విషయం అడగండి, మీరు మీ కామెంట్ చెప్పండి. టైం ఉంది, టైం లేదు. ఎల్వికే గారు కూడా మాట్లాడండి. సార్ శ్రీనివాస్ గారు, అసలు ఏంటి సార్ మీ పార్టీ నేషనల్ పార్టీ అయ్యండి, అసలు ఏంటండి కొద్దిగా విలువలు ఉన్నాయి సార్ అసలు మీ పార్టీకి? రైట్, ఓకే ఓకే. ఆయన పాపం ఆయన ఎందుకు బాధ పెడతారు? అసలే బాధలో ఉన్నాడు ఆయన. మీరు ఆ విషయం అర్థమవుతానే ఉంది కదా. పాపం ఆయన ఏమి ఇందుకు ఆమోదయోగ్యంగా లేడనే సంగతి అర్థమవుతుంది కదా. ఆయన బాధ పెట్టొద్దులేండి. అయితే ఎల్వికే గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. బుధవారం సాయంత్రం 6:30కు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయంలో పలానా వాళ్ళు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకుని గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇష్టాగోష్ఠిగా అంటే గంట సేపు ప్రయాణం చేసిన వ్యక్తి వెంటనే హోటల్లో రహస్య సమావేశాన్ని కొన్ని పత్రికల్లో వచ్చింది. ఎవరితో కలిశారో తెలియదు. దాన్ని విశ్రాంతిగా చూపిస్తున్నారంటే చంద్రబాబు గారు గంట సేపు ప్రయాణం చేస్తే కూడా పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పడమే అవుతుంది కదా. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా పని చేయగలుగుతారన్న సమస్య కూడా వస్తుంది కదా. మరి దీని గురించి కూడా మీరు మాట్లాడండి. ఓవరాల్గా బీజేపీ దగ్గరికి ఆయన వెళ్ళటమా, వాళ్లే బతిలాడటమా, ప్లస్ ఇది మీకున్న అనుభవంతో పోలిస్తే నేను చాలా చిన్న అయినా సరే ఒక మాట చెప్తాను మీకు. కొన్నిసార్లు వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోతుంటారు. ఇట్లా ఈ రాసేటోళ్ళు ఏదైతారంటే అడ్డంగా బుక్ అయిపోతారు తామేదో గొప్పగా అని చెప్పి. ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా, 20 కేజీల బియ్యము 20 లీటర్ల కిరోసిన్ ఎత్తపోయి మహారాష్ట్రలో అమ్మి చెక్ పోస్ట్ లో 2 రూపాయలు ఇచ్చి చదువుకున్నా అన్నట్టుగా రాసుకున్నట్టు పరిస్థితి లాగా, అంటే స్మగ్లింగ్ చేశామని పరోక్షంగా చెప్పినట్టు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆయన ఎవరితో భేటీ అయ్యారో ఎవరితో ఒకటి కలవడానికి వెళ్ళింటారు. అంత మాత్రం అక్కడి నుంచి వెళ్ళంగానే ఎవరిని పక్కన పెట్టి లోపలికి పోయి పరిస్థితి కాదు. లేదా జయదేవ్ గారింట్లో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదా? ఇవన్నీ మనకి వచ్చేటటువంటి ప్రశ్నలు. జయదేవ్ గారి ఇల్లు విశాలంగానే ఉంటుంది, ఈయనకు ప్రత్యేకంగా గది ఉంటుంది, ఆయన అక్కడ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరినీ బయట లాబీల్లో పెట్టి ఆయన గదిలోకి వెళ్ళారు, విశ్రాంతి తీసుకున్నారు అని ఒకటి రహస్యంగానే. ఎవరో అక్కడ కలిశారు. గతంలో ఇటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందరినీ వదిలిపెట్టి వెళ్ళి 1 గంటన్నర తర్వాత రావడం అనేటటువంటి అంశాలు గతంలో కూడా మాధ్యమాల్లో వచ్చాయి. సో అక్కడ ఎవరినో కలిశారు, ఆ ఎవరిని కలిశారు అనేది వాళ్ళు చెప్పాలి. అది మనం ఊహించలేం. ఎందుకనే మీకు వచ్చినటువంటి అనుమానం అంటే 1 గంట జర్నీ చేస్తే వెంటనే రెస్ట్ తీసుకోవాలని. నిజానికి అది కాదు. ఎందుకంటే ఆయన గంటలు బయట తిరుగుతున్నారు, మనకి తెలుస్తోంది. అదే కోర్టుకేమో ఆరోగ్యం బాగాలేదు చెప్పిన తర్వాత కూడా దొంగ సర్టిఫికేట్ ఇచ్చి కూడా హైకోర్టు కూడా మిస్లీడ్ చేయగలిగారు. అది విశేషం. దాన్ని మనం మాట్లాడకూడదు కోర్టుల గురించి. మనం హైకోర్టు వాస్తవం కదా. అయితే నా అభ్యంతరం హైకోర్టు వారు ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన దాన్ని ఆమోదించడమే నాకున్న అభ్యంతరం. అదే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే జడ్జీలకి ఏదో ఆపాదించకూడదు, కానీ జరిగిన విషయాన్ని మనం విశ్లేషించడం ఎలాంటి తప్పు లేదు. సో కంటి కట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఆయన విశ్రాంతి కాదు. ఎందుకంటే అంత కొంతసేపటికే విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయన లేరు అనేది గత 10 రోజులుగా ఆయన రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. సో ఎవరినో కలిశారు. రెండోది ఇక్కడ ఏంటంటే సార్ 2 విషయాలు సార్. ప్రధానమంత్రిగా ఎవరున్నా సరే, అది ఏ పార్టీ అయినా సరే, గౌరవించటము, కనీస మర్యాద ఇవ్వటం అనేది ఎవరికైనా ఉండాల్సినటువంటి ఒక కనీస బాధ్యత. ఎందుకంటే అది మీరైనా నేనైనా ఈ దేశ పౌరులందరూ
ఈ రాష్ట్ర పౌరులందరూ ముఖ్యమంత్రిని గౌరవించాలి, ఈ రాష్ట్ర పౌరులందరూ గవర్నర్ గారిని గౌరవించాలి, ఈ దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి గారిని కానీ రాష్ట్రపతి గారిని కానీ వాళ్ళకున్నటువంటి హోదాతోటి వాళ్ళకున్నటువంటి రాజ్యాంగం కల్పించేదంతా ఖచ్చితంగా గౌరవించాలి, తక్కువ చేసి మాట్లాడకూడదు. కానీ అప్పుడు మాట్లాడినటువంటి మాటలు దేశంలో చాలా మందికి, ఎక్కువ మెజారిటీ మందికి బాధ కలిగించాయి. నల్ల చొక్కాలు వేసుకోవటం, ఆయన వస్తే కనీసం స్వాగతం పలకడానికి వెళ్ళకపోవటం, ఇవన్నీ అంశాలు ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కాదు, ఏ పార్టీలో ఉన్నా సరే సహజంగా ఉండే పౌరులందరికీ బాధ కలిగినటువంటి అంశాలు. సరే, రాజకీయ అవసరాలు ఉన్నాయంటే దాన్ని బహిరంగ చెప్పాలి. కానీ దాంట్లో కూడా ఇలా ఆయన్ని ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని ఆ మధ్యలో ఒక గూడు పుటాని లాగా జరుగుతోంది అనేది మాత్రం అభ్యంతరకరం. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అది లేదు ఇక్కడ. ఓ పక్కనేమో నల్ల చొక్కాలు వేసుకున్నారు, నల్ల బెలూన్లు ఎగరేశారు, తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఏమి అంటే రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని. కానీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని అంశం కాదు. మొన్న వెంకయ్యనాయుడు గారి ఇంటర్వ్యూ చూసా ఒక చోట ఎక్కడో, స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలు నేను చెప్తున్నట్టు కాదు సార్. ఆయనే, బాబు నువ్వు భారతీయ జనతా పార్టీ తోటి అనవసరమైన ఇది పెట్టుకోవద్దు, ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని నేను చెప్పాను, కానీ నా విషయం నేను చూసుకోవాలి కదా, నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళతో కలిసి ఉంటే అని చెప్పారు అని వెంకయ్యనాయుడు గారు చెప్పారండి. వీడియోలు ఉన్నాయి, నేను యూట్యూబ్ లో చూశాను. ఎందుకు మోడీ గారు ఫోన్ చేసి ఆ రోజుకి మోడీ గారు ఫోన్ చేసే వద్దు నువ్వు వెళ్ళొద్దని చెప్పారు, వెళ్ళటం మంచిది కాదు నీ ఇష్టం అని అన్నారు కదా. ఆయన చెప్పానని చెప్పారు, నేను చెప్పాను ఆయనకు అని. 2019 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గ్రాఫ్ పడిపోయిందేమోనని ఒక ఓతోటి ఈయన దారుణంగా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తారని దాన్ని ఆయన ఊహించుకున్నట్టున్నారు. కానీ ఇవాళ పరిస్థితి మళ్ళీ వేరే రకంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో రకమైనటువంటి, అంటే రాజకీయాల్లో ఒక కనీసమైనటువంటి మర్యాదలు సాంప్రదాయాలు పాటించాల్సినటువంటి అవసరాన్ని పక్కన పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ గారైనా ఇంకోరైనా వాళ్ళు బాధపడుతూ ఉన్నా దేశ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని. కానీ అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి అభ్యర్థులు దరఖాస్తులు వచ్చిన సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఉంటుందని చూసుకోవాలి. సర్దుబాటు జరుగుతుంది. జనసేన కలిసినా గెలవలేమనే భయమా? బీజేపీతో కూడా కలిస్తే గానీ ఏమన్నా అవకాశం ఉంటుందనే ఆశ ఏమిటి? ఈ ముగ్గురు కలిస్తే మాత్రం ఏమవుతుంది? అది సార్, మీరు నా నోటితో చెప్పించలేదు, మీకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. అది లేదనే కదా అక్కడి నుంచి రాజ్యసభ మెంబర్లను ఆ పార్టీలకు పంపించి అక్కడి నుంచి ఎప్పటి నుంచో దువ్వెం లేచి దూతా ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే కదా, దాంట్లో ప్రత్యేక రహస్యమేం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళ ఇది కూడా రావాలని. కానీ నాకల్లా ఉండే అనుమానం ఏంటంటే, సాక్షాత్ ప్రధానమంత్రిని అటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు కలిసి పనిచేస్తారా అనే అనుమానం అయితే నాకు 100కి 100% ఉంది. 100% అనుమానం ఉంది. ఎందుకంటే అది మనసుకు సంబంధించిన విషయం, ఏదో ఊరికే ఈరోజు పోయినట్టు. 2004లో మీకు గుర్తుందో లేదో, 2004లో ఓడిపోయిన తర్వాత నా జీవితంలో ఈ దిక్కుమాలిన బీజేపీతో కలవనని చెప్పాడు. ఏముంది దానికి పెద్ద? ఆ స్టేట్మెంట్లన్నీ వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. గోత్రా అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళ అందరి కార్యకర్తలు గుర్తుంటాయి. మనసుతో చేయాల్సిన పని కాబట్టి అంత సులువుగాను కలుస్తారనేది నేనైతే అనుకోవడం లేదు. నాయకత్వం ఇన్ని సీట్లు అనుకోవచ్చు కాదు. ఈ సంప్రదింపులు ఇంతవరకు వచ్చిందంటేనే బీజేపీకి అప్రతిష్ట కదా. బీజేపీ జాతీయ నాయకత్వం ఏంటి ఇట్లా దేదారిపోయిందనే ఫీలింగ్ వస్తుంది కదా. 25 సీట్లు ఇస్తారా, 50 సీట్లు ఇస్తారా, అది వేరే విషయం. రాజ్యసభ మెంబర్లు అడిగి పోయి అటు చేసిందే, అది ఇప్పటిదాకా చేసిందే. అది ఒక ప్రణాళికాబద్ధంగా 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన కృషి ఫలించి ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడారు. అది తుది దశకి ఏ రకంగా వస్తుందో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పార్టీ క్యాడర్ అభిప్రాయం తీసుకుంటే ఓ రకంగా ఉంటుంది, వాళ్ళ నాయకులత్వంలో అభిప్రాయం ఇంకో రకంగా. నాయకుల్లో కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళిన నాయకుల అభిప్రాయం తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళాలి, అంతే. అది రైట్. ఓకే సామంచి గారు, సంక్షిప్తంగా టైం అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా అందరిలో, ముఖ్యంగా అధికార పార్టీ ఇందాక మాట్లాడిన వాళ్ళందరిలో భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ గారి పైన ఒక్కసారిగా ప్రేమ పెళ్ళిపోయి, లేదు మీరు పొరపాటు పడుతున్నారు. మాబోటి వాళ్ళం ఈ 5 ఏళ్ళు చెప్తూనే వచ్చాం తప్పు 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 అని. నన్ను మాట్లాడలేమంటే ఆత్మ విమర్శ చేసుకోవాలి. జాతీయ పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని మీరు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. పదే భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలహీనమైన పార్టీని మాట్లాడేటువంటి వైసీపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి వేరే పార్టీ వస్తుందంటే ఎందుకు వైసీపీ బెంబేలెత్తుకుంటుంది? బెంబేలో పాడా, దీనికి బెంబేలెత్తేదే ఉంది. మీ పరువు మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు. టైం అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం. టైం అయిపోయింది. ఎల్వికే రెడ్డి గారు, అవుతి శ్రీధర్ రెడ్డి గారు, సామంచి శ్రీనివాస్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.